ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనము. మనం చేసే పనిని బట్టి మనకు గుర్తింపు వస్తుంది. మనం మాట్లాడే మాటలను బట్టి మనం ఎలాంటి వారమో తెలుస్తుంది. కానీ కొందరిని గుర్తించలేం, ఎందుకంటే వారు మాట్లాడే మాటలకు వారు చేసే క్రియలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇక్కడ నీతిమంతునికి సంతోషం కలిగించే క్రియలను గురించి వాక్యం సెలవిస్తుంది. న్యాయమైన క్రియలు చేయడం అంటే నీతిమంతునికి ఇష్టమంట, సంతోషం కలిగిస్తాయంట. ఎదుటివారిని మానసిక క్షోభకు గురి చేయడం న్యాయమైనది కాదు. ఎదుటివాడు పడిపోతుంటే, నాశనం అయిపోతుంటే చూసి సంతోషించడం న్యాయమైనది కాదు. ఎదుటివాడు ఎలా ఉంటే ఏంటి, నేను సంతోషంగా ఉండాలి అని అనుకోవడం న్యాయమైనది కాదు. మోసం చేయడం, కాని వాటిలో ఇతరులను ఇరికించడం, నువ్వు తప్పించుకోవడానికి, నీకు చెడ్డ పేరు రాకుండా ఉండడానికి ఇతరులను బలి చేయడం న్యాయమైనది కాదు. కానీ నేటి సమాజం ఇలాంటి క్రియల యందే ఆనందిస్తున్నారు అనడంలో సంకోచం ఏమీ లేదు. మరి నీ సంగతి ఏంటి? నువ్వు ఏ కోవకు చెంది ఉన్నావు? ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.